హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి సంబంధించిన కట్ ఆఫ్ అది కూడా ఆన్సర్కి వచ్చిన తర్వాత షిఫ్ట్ వైజ్ అనాలిసిస్తో అంటే ఏ షిఫ్ట్ టఫ్ వచ్చింది, ఏ షిఫ్ట్ ఈజీ వచ్చింది అండ్ నార్మలైజేషన్ గురించి అన్నీ కన్సిడర్ చేస్తూ అండ్ రా మార్క్స్ ఎంత రావాలి సేఫ్ స్కోర్ అంటే, లేకపోతే నార్మలైజేషన్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫస్ట్ అర్జెంట్గా వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే హైప్ పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే ఎన్టీపీసీ సిబిటి 2కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సిబిటి 2 ప్రిపరేషన్ ప్లాన్ అని కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను సిబిటి 2 ప్రిపరేషన్ ప్లాన్ అన్నది స్పెసిఫిక్గా తీసుకొస్తాను. ఓకే, సో ఇది మనకి ర్యాంక్ గురూజీ అలాగే మన దగ్గర ర్యాంక్ మిత్రాకి సంబంధించిన డేటా కూడా ఉందన్నమాట. రెండు నేను అనలైజ్ చేసిన తర్వాతే ఈ కట్ ఆఫ్ వీడియో అన్నది చేస్తున్నాను. అందుకే కొంచెం మనం లేట్గా అయితే చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ మనకి ఫుల్ డేటా రావాలి, దాని తర్వాత కొంచెం అనాలిసిస్ అన్నది చేసిన తర్వాత మనం ఈ వీడియో తీసుకొస్తాం కాబట్టి కొంచెం లేట్ అన్నమాట. సో యావరేజ్గా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 51 అన్నది యావరేజ్ మార్క్స్ అనమాట. మొత్తం ఈ 2,20,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ చూస్తే 51 ఉంది. అండ్ షిఫ్ట్ వైజ్ ఏ షిఫ్ట్స్ టఫ్ వచ్చాయి, ఏ షిఫ్ట్స్ ఈజీగా వచ్చాయి అన్నది ఇక్కడ షిఫ్ట్ వైజ్ చూసుకోండి. సో ఇక్కడ పైన ఉన్నవన్నీ టఫ్ షిఫ్ట్స్ అనమాట, ఎందుకంటే వీటి యొక్క యావరేజ్ మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, సో యావరేజ్ మార్క్స్ తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ వేరే షిఫ్ట్స్ యావరేజ్ ఎక్కువ ఉందంటే ఇవి కొంచెం టఫ్ షిఫ్ట్స్ కింద చూస్తారు. సో దట్ మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, హయ్యెస్ట్ టఫ్ షిఫ్ట్కి 45 వస్తే ఈజియెస్ట్ షిఫ్ట్ వీళ్ళ దృష్టిలో ఈజియెస్ట్ షిఫ్ట్ ప్రకారం ఎంత వచ్చినట్టు 57 మార్క్స్ అయితే వచ్చిందనమాట. సో 48, 57 అంటే దగ్గర ఒక 10 మార్క్స్ వరకు డిఫరెన్స్ వస్తుంది. ఏ షిఫ్ట్లో ఎంతమంది డేటా ఉంది అని చూడొచ్చు అనమాట. యావరేజ్గా సమానంగానే ఉంది కాబట్టి మనం దీన్ని అథెంటిక్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీ షిఫ్ట్ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి మీకు ఎన్ని నార్మలైజేషన్ యాడ్ అవుతాయి అన్నది ఆలోచించుకోవచ్చు. అంటే ఒకటి టఫ్ షిఫ్ట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఎక్కువ మార్కులు దగ్గర 10 మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు. సూపర్గా కాకపోయినా యావరేజ్గా పర్ఫామ్ చేసినా కొంత మీకు డెఫినెట్గా నార్మలైజేషన్లో యాడ్ అవుతాయి అనమాట. అదే ఈజీ షిఫ్ట్ అయితే మీకు అటువంటి బోనస్ ఏమీ రాదు. ఓకే, అండ్ అదే మీరు మోడరేట్ షిఫ్ట్స్లో ఉన్నారనుకోండి మీకు కొంతవరకు మీరు బాగా పర్ఫామ్ చేస్తే నార్మలైజేషన్లో కొంచెం స్కోర్ అన్నది యాడ్ అవుతుంది. అంటే టాప్ షిఫ్ట్స్కి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి 7 to 10 యాడ్ అయితే ఇక్కడ మనకి ఒక 4 to 7 అలా యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క దానికి తగ్గుతూ వెళ్తుంది అనమాట. 2 మార్క్స్, 1 మార్క్, కొంతమందికి 0 కూడా యాడ్ అవ్వచ్చు. ఓకే, సో అది షిఫ్ట్ వైజ్ ఏ రోజు ఏంటి అన్నది మీరు చూసుకోవచ్చు అనాలిసిస్ అన్నది. ఓకే, నెక్స్ట్ ఇప్పటిదాకా వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే 90+ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు 4 మెంబర్స్ మాత్రమే. ఓకే, అండ్ మిగతా డేటా కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది గమనించండి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసుకునేది ఏమేం జోన్స్ గురించి. మన తెలుగు వాళ్ళు ఎక్కువ పెట్టేది బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై జోన్ ఒకటి పెడుతుంటారు అండ్ సికింద్రాబాద్ జోన్ మన హోమ్ జోన్ పెడుతుంటారు. సో వీటి కట్ ఆఫ్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏది రా స్కోరు అలాగే నార్మలైజ్డ్ స్కోరు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది టోటల్ స్టూడెంట్స్ డేటా ఎంత ఉంది, బెంగళూరు 6,000 మాత్రమే. ఓకే, 6,000 మెంబర్స్కి యావరేజ్ 48 ఉంది. ఓకే, నెక్స్ట్ చెన్నై చూడండి ఓన్లీ 9,000 ఉన్నారు. ఓకే, 9,000కి 45 యావరేజ్ ఉంది. అలాగే భువనేశ్వర్కి ఓన్లీ 3,900 అంటే 4,000 మాత్రమే ఉంది. అంటే చాలా తక్కువ డేటా అన్నది ఉంది మనకి భువనేశ్వర్ జోన్కి. అండ్ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్కి 48 యావరేజ్తో 21,000 అంటే డేటా అన్నది కొంచెం బాగానే ఉంది సికింద్రాబాద్ జోన్కి వచ్చేటప్పటికి. సో యాక్యురసీ కూడా అలాగే ఉంటుంది. మనం భువనేశ్వర్ జోన్ కట్ ఆఫ్ అన్నది ఉన్న చాలా తక్కువ డేటాతో మనం ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం అనమాట. వేరేస్ మనకి బెంగళూరు కానీ చెన్నై కానీ ఇవి కొంచెం బెటర్ కంపేర్టివ్లీ. చెన్నై కూడా 9,000 ఉంది, బట్ ఇట్స్ ఓకే. భువనేశ్వర్ అంత తక్కువ అయితే లేదు. ఓకే, అండ్ ఒకసారి మీరు ప్రీవియస్ కట్ ఆఫ్స్ కూడా చూడండి కావాలంటే. బెంగళూరు జోన్ ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉంది, బెంగళూరు జోన్ లాస్ట్ టైం వేకెన్సీస్ పరంగా 7th ర్యాంక్లో ఉంటే ఇప్పుడు మనకి 9th ర్యాంక్లో ఉంది. అంటే 500 వేకెన్సీస్ దగ్గర ఉంటే ఇప్పుడు 250 అయిపోయినాయి, సగం అయిపోయింది. లాస్ట్ టైం మనకి బెంగళూరు జోన్ సెకండ్ లోయెస్ట్ కట్ ఆఫ్ అనమాట, 67.95 అన్నది కట్ ఆఫ్. అదే భువనేశ్వర్ చూస్తే లాస్ట్ టైం 3rd హైయెస్ట్ వేకెన్సీ ఉంటే అంటే ఈ నోటిఫికేషన్ ముందు నోటిఫికేషన్ ఇప్పుడు మనకి 10th ర్యాంక్లో ఉంది. అంటే 231 పోస్టులు ఆల్మోస్ట్ 1/3 అయిపోయినాయి. ఓకే,
అండ్ లాస్ట్ టైం 72 కట్ ఆఫ్ ఉంది. అండ్ అలాగే చెన్నై జోన్ చూసుకుంటే 436 ఉంటే ఇప్పుడు 187 బాగా తగ్గిపోయింది. లాస్ట్ టైం 70 కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ అలాగే సికింద్రాబాద్కి సంబంధించి కూడా పెద్దగా తగ్గలేదు, ఓకే ఓకే అనుకోవచ్చు మనం. 396 అయ్యింది, లాస్ట్ టైం కట్ ఆఫ్ 70. ఓకే, సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి జోన్ వైజ్ కట్ ఆఫ్స్ చూసుకుందాం. ఫస్ట్ మనం బెంగళూరు జోన్ చూసుకున్నట్టయితే యూఆర్. ఓకే, యూఆర్లో ఫస్ట్ నార్మలైజ్డ్ స్కోర్ చూసుకుందాం. సో నార్మలైజ్డ్ వచ్చేటప్పటికి ఒక 70 అలా ఉంటుందన్నమాట కట్ ఆఫ్. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకే, మరీ 100% ఇదే వస్తుందని నేనైతే క్లెయిమ్ చేయట్లేదు, జస్ట్ మన అనాలిసిస్ ప్రకారం వచ్చిన కట్ ఆఫ్ అయితే ఇదనమాట. ఒక 70+ ఉంటుంది. ఓబీసీకి వచ్చేటప్పటికి ఒక 67, అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి ఒక 62, ఎస్టీకి వచ్చేటప్పటికి 58 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి మీకు 63. ఏది మీరు నార్మలైజేషన్ తర్వాత ఇంత తెచ్చుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరి అదే మనకి నార్మలైజేషన్ కాకుండా రా స్కోర్లో ఒకవేళ మాది టఫ్ షిఫ్ట్ అయితే ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటే ఒక 63 వచ్చినా కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి ఒక 59 వచ్చిన, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి ఒక 54, అండ్ తర్వాత ఎస్సీకి అయితే 52, ఎస్టీకి వచ్చేటప్పటికి ఒక 48 వరకు వచ్చినా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు మీది ఒకవేళ టఫ్ షిఫ్ట్ అయితే. ఓకే, ఇది రా స్కోర్స్ ప్రకారం చూసుకుంటే. ఓకే, బెంగళూరు ట్రెడిషనల్లీ కొంచెం మనకి లో కట్ ఆఫ్ జోన్లోనే ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ భువనేశ్వర్ జోన్ గురించి మాట్లాడదాం. భువనేశ్వర్ అన్నది ఈసారి ప్రిడిక్ట్ చేయడం ఎక్కువ కష్టం, ఎందుకంటే చెప్పే కదా డేటా తక్కువ వచ్చింది మనకి భువనేశ్వర్ జోన్ నుంచి, ర్యాంక్ మిత్ర అండ్ ఇందులో రెండిట్లోనూ చూసుకుంటే. అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకుంటే ఈసారి కొంచెం హైయే ఎక్కువే ఉండేలాగా ఉంది, 75 వరకు ఉండొచ్చు అనమాట నార్మలైజ్డ్ స్కోర్స్. ఓకే, అండ్ అలాగే మనకి ఓబీసీకి వచ్చేటప్పటికి ఒక 72 వరకు, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి ఒక 70 వరకు, ఎస్సీకి వచ్చేటప్పటికి 65, ఎస్టీకి వచ్చేటప్పటికి ఒక 59 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది నార్మలైజేషన్ తర్వాత. అండ్ అలాగే ఒకవేళ మనకి టఫ్ షిఫ్ట్లో కనుక ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక 68 రా స్కోర్ వచ్చినా కూడా ఛాన్స్ ఉండొచ్చు, ఒక 68+. ఓబీసీ అయితే ఒక 66, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే ఒక 63+ వచ్చిన, అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి ఒక 58 అండ్ ఎస్టీకి ఒక 51 వచ్చిన టఫ్ షిఫ్ట్లో ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఓకే, సో నార్మలైజ్డ్లో అయితే ఈ స్కోర్ ఉంటుంది, అండ్ మీకు టఫ్ షిఫ్ట్స్లో అయితే ఈ స్కోర్ వస్తే కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, హోప్ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ చెన్నై జోన్కి చూసుకుంటే చెన్నైకి యూఆర్ వచ్చేటప్పటికి అంటే నేను చెప్పేది ఏదో ఒక పోస్ట్కి మీకు ఈసారి పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇస్తారు కదా, సో అందులో లోయెస్ట్ కట్ ఆఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, అదే మీరు ఇది సీసీటీఎస్కి అప్లై చేయొద్దు, ఎందుకంటే సీసీటీఎస్కి ఉన్నవే వేకెన్సీస్ తక్కువ, దానికి చాలా కట్ ఆఫ్ అనేది ఎక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, సో ఇది లోయెస్ట్ కట్ ఆఫ్ నేను చెప్పేది. ఓకే, యూఆర్కి వచ్చేటప్పటికి అంటే మీరు ఏదో ఒక దానికి సెలెక్ట్ అవ్వాలి అంటే నేను చెప్తున్నాను. యూఆర్కి వచ్చేటప్పటికి నార్మలైజేషన్లో మీకు ఒక 74+ దాకా వెళ్ళొచ్చు, అండ్ ఓబీసీకి అయితే 73 దాకా వెళ్తుంది, ఈడబ్ల్యూఎస్కి ఒక 72 దాకా, అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి 67, అలాగే ఎస్టీకి 60. ఓకే, ఇది నార్మలైజ్డ్ స్కోర్స్. ఓకే, చెన్నై జోన్కి. అదే మీకు రా స్కోరు ఒకవేళ టఫ్ షిఫ్ట్స్ అయితే ఒక 67, అలాగే మీకు ఓబీసీ అయితే 66, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు ఒక 65 వరకు వెళ్ళిన, అండ్ తర్వాత ఎస్సీకి ఒక 60 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి ఒక 53+. ఓకే, ఈ స్కోర్స్ వచ్చినా కూడా బెటర్ అంటే ఆ దగ్గరలో ఉంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది ఇంకా నార్మలైజేషన్ గేమ్ బట్టి ఉంటుంది. సో దీని దగ్గరలో ఎవరైనా ఉంటే హోప్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన ఫేవరెట్ అందరూ ఎక్కువగా ఎదురు చూసేది సికింద్రాబాద్ జోన్. సో సికింద్రాబాద్ జోన్కి నార్మలైజేషన్ తర్వాత మనకి ఒక 73 వరకు ఉండొచ్చు అనమాట. ఓకే, కట్ ఆఫ్. ఓబీసీకి అయితే ఒక 71, అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒక 67 వరకు, అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి 65, ఎస్టీకి వచ్చేటప్పటికి 64 అనమాట. అదే టఫ్ షిఫ్ట్స్లో నార్మలైజేషన్ తర్వాత మీకు ఒక 66 వచ్చిన యూఆర్లో. ఓకే, 66+ వస్తే హోప్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఓబీసీకి అయితే 65, ఎస్సీకి అయితే ఒక 58, అలాగే ఎస్టీ అయితే 55, అండ్ తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఒక 60+. ఓకే, ఈ స్కోర్స్ వస్తే టఫ్ షిఫ్ట్స్ అయితే మీకు నార్మలైజేషన్లో యాడ్ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక 2 మార్క్స్ అటు ఇటుగా ఛాన్సెస్ ఉంటాయి, హోప్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్ అనాలిసిస్ మొత్తం మనం చూసుకున్నట్టయితే అనాలిసిస్ చేసుకున్న తర్వాత కట్ ఆఫ్స్ ఈ 4 జోన్స్కి సంబంధించి ఇంత ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వేరే జోన్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఎక్కువ అప్లై చేస్తే కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఏదైనా జోన్కి అప్లై చేస్తే దాని గురించి కూడా మనం స్పెసిఫిక్గా ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మెయిన్గా మాట్లాడాల్సింది ఇది పాస్ అయినా ఫెయిల్ అయినా ఇద్దరికి కూడా
మీకున్న నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, పాస్ అయితే మీకు CBT 2 క్లియర్ చేయాలి ఫస్ట్, అది మీ గోల్ ఉంటుంది. ఓకే, అండ్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎక్కువ టైం ఏమి ఉండదు. సో ఎలాగో ఇయర్ ఆన్ ఇయర్ పడుతుంది కాబట్టి ఇప్పటిదాకా మీరు చదువుకుంది వేస్ట్ అవ్వదు. ఓకే, సో మీరేం చేస్తారు, ఈ ప్రిపరేషన్ ఇంకా ఇంటెన్స్గా ఈ మిస్టేక్స్ని కవర్ చేసుకుంటూ ఇంకా ఇంటెన్స్గా ప్రిపేర్ అయితే ఈ ఇయర్ మీకు ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకనే మీరు ప్రిపరేషన్ని ఆపద్దు, మీరు మొత్తం సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ సిలబస్ కంప్లీట్ అయిపోతే రివిజన్ బాగా చేసుకోండి, అండ్ దాంతోపాటు మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసుకోండి. సో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈవెన్ ఇది మీకు CBT 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, లేకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకైనా, అండ్ స్పెసిఫిక్గా మీకు CBT 2 ప్రిపరేషన్ ప్లాన్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో అన్నది చేద్దాం. అండ్ వీటికి ప్రిపేర్ అవ్వడానికి మీకు బెస్ట్ సోర్సెస్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఫ్రీగా ఇస్తున్నాం, అది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, విత్ PDFs టెస్ట్స్ మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని మీకు ఒక కోర్స్ కనిపిస్తుంది మన యాప్లో, సో అవి యూజ్ చేసుకోండి. అది కాకుండా CBT 2లో మెయిన్గా ఇంకా ఉండేది ఏంటి, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ GS, GK, ఇవి 4 ఉంటాయి. GK అంటే నేను అనేది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ GK కింద పెట్టుకుంటే, GS అంటే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ GK కాకుండా మిగతావన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. మ్యాథ్స్, రీజనింగ్, GS మీకు ఇండివిజువల్ టాపిక్స్ అన్నవి దొరుకుతాయి. లేదు స్పెసిఫిక్గా ఫిజిక్స్ కావాలన్నా అలా కూడా దొరుకుతాయి, కానీ బట్ కంప్లీట్ GS తీసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఆ కోర్సెస్ మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అండ్ చూడండి మీకు జనరల్ సైన్స్, ఓకే, ఇందులో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ మొత్తం 4 వచ్చేస్తాయి. అండ్ రీజనింగ్ ఉంది, అలాగే మన దగ్గర మ్యాథ్స్ కూడా ఉంది. అన్నిటి మీద కూపన్ కోడ్ NTPC 100, ఈ కూపన్ కోడ్ కనుక అప్లై చేశారనుకోండి మీరు ప్రతి కోర్సు మీద మీకు ఒక 100 రూపీస్ తగ్గుతుంది. ఆల్రెడీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది, ఇంకా 100 తగ్గుతుంది అనమాట ప్రతి కోర్సు మీద మీకు NTPCకి ఉపయోగపడే వాటి మీద. ఓకే, సో తప్పకుండా యూజ్ చేసుకోండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో. అండ్ అలా కాకుండా మీరు నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ALP CBT 2 జరగాల్సి ఉంది, అండ్ ALP కొత్త నోటిఫికేషన్ వచ్చింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది, అండ్ గ్రూప్ D ఉంది. వీటన్నిటికీ గ్రూప్ D కావాలనుకుంటే గ్రూప్ D కోర్స్ ఉంది మన దగ్గర, గ్రూప్ D 200, కూపన్ కోడ్ గ్రూప్ D 200 అని కనుక అప్లై చేస్తే క్యాపిటల్ లెటర్స్లో మీకు ఒక 200 రూపీస్ తగ్గుతుంది. ఆల్రెడీ చాలా తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువకి వస్తుంది. సేమ్ అదేవిధంగా ALP తీసుకోవాలనుకుంటే ALP 200 అప్లై చేస్తే ఆ కోర్సు మీద ఒక 200 తగ్గుతుంది. టెక్నీషియన్, ఓకే, టెక్నీషియన్ కోర్స్ మీద ఒక 200 తగ్గుద్ది. టెక్నీషియన్ TCH 200 కూపన్ కోడ్ అప్లై చేస్తే. ఓకే, అన్ని క్యాప్స్లో అప్లై చేయండి. అండ్ ఇప్పటిదాకా మన యాప్లో ఉన్న ప్రతి కోర్సు కావాలి అనుకుంటే ఒకే కాంబోలో, ఆ కాంబో కూడా మీకు అవైలబుల్గా పెట్టాం, కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కరెంట్ అఫైర్స్తో పాటు మనకి నామినల్ ప్రైస్లో దొరుకుతున్న ఈ కంటెంట్ కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ NTPC అండ్ తర్వాత ALP టెక్నీషియన్ ఇవి క్లియర్ చేశాను. ఓకే, అలాగే మన దగ్గర క్లాస్ చెప్పిన మిగతా టీం కూడా ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుద్ది. సో తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఏదైనా అప్డేట్స్ ఉంటే మీరు ఎక్కడి నుంచి తెలుసుకుంటారు, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడి నుంచి పోస్ట్ చేస్తాను. సో జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, అండ్ ముఖ్యంగా ఈ వీడియో నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ వీడియో ఇస్తాను. NTPC CBTలో ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో, మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవలసిన క్వశ్చన్స్ షిఫ్ట్ వైజ్ నేను ఆల్రెడీ చేసి ఉంచాను. సో మీ క్వశ్చన్స్ ఏమైనా మీ షిఫ్ట్లో ఉంటే అవి అబ్జెక్షన్ రైజ్ చేయండి, మీకు డెఫినెట్గా మార్క్స్ అన్నవి యాడ్ అవుతాయి. సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఆ వీడియో తప్పకుండా చూడండి, ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోలు మీకు జనరల్గా వేరే ఛానల్స్లో ఎక్కడ తెలుగులో చేయరు. ఓకే, సో మనం ఇటువంటి బెటర్ గైడెన్స్ వీడియోస్ మీకు చేస్తుంటాం, అలాగే అప్డేట్స్ ఏమైనా ఉంటే కవర్ చేస్తుంటాం, అండ్ దాంతోపాటు క్లాసెస్ కూడా మనం చేస్తుంటాం. సో వన్ స్టాప్ సొల్యూషన్. అందుకే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. పాత వాళ్ళు అండ్ అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు దీంతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ కూడా నేను
ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా ఇవి యూజ్ చేసుకోండి. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 12 months కవర్ చేసాం అనమాట. అండ్ దీనికి సంబంధించి PDF మన యాప్లో ఫ్రీగా దొరుకుతుంది. సో మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఆ కామెంట్స్ ఎక్కువ వచ్చింది దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఆ వీడియోని తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.